0.5 to 1.0 ppm ఉండాలి. ఎండ్ పాయింట్ దగ్గర 0.2 నుంచి 0.5 ppm ఉండాలి. 0.5 నుంచి 1.0 ppm వస్తుంది. లాంటి పసుపు రంగులోకి మారుతుంది కలర్ చార్ట్. చివరి పాయింట్ దగ్గర చూస్తే బాగా లేత పసుపు రంగులో ఉంటుంది సార్. 0.2 నుంచి 0.5 ఆ మధ్య రేంజ్లో వస్తుంది. అట్లా వస్తే మనం మన ట్యాంక్ దగ్గర చేసిన క్లోరినేషన్ పద్ధతి కరెక్ట్ అని అర్థం. మరి ఎందుకు చేస్తామంటే ఇది నీటిలో బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాక్టీరియా చచ్చిపోయి నీళ్ళు శుభ్రంగా అయ్యి ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికే ఈ క్లోరినేషన్ చేస్తాం. అంతే సార్ దాని ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఆన్ ద స్పాట్లో మీరు పంచాయతీ లెవెల్లో వాటర్ ట్యాంక్ దగ్గర క్లోరినేషన్ చేసినప్పుడు మీ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ పరిమాణాన్ని బట్టి మీరు కలిపే బ్లీచింగ్ కరెక్ట్గా చేస్తారా లేదా అనేది మనం ఈ ఫ్లోరోస్కోప్ తోటి అక్కడికక్కడే పరీక్ష చేస్తామండి. మరి ఉదాహరణకి ఒక గ్రామంలో 10,000 లీటర్ల ట్యాంక్ ఉంటుంది, ఒక గ్రామంలో 50,000, ఇంకొక గ్రామంలో 1,00,000 లీటర్లు ఉంటాయి. మరి 10,000కి ఎంత కలపాలి, 50,000 లీటర్ల ఎంత బ్లీచింగ్ కలపాలనేది మీ అందరికి ఆల్రెడీ ఒక చార్ట్ ఇచ్చారు సార్. ఉదాహరణకు 10,000 లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంకులో 40 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఒక బకెట్ వాటర్లో కలిపి ఒక పావుగంట సేపు పక్కన పెట్టి తేరుకున్న తేట వాటర్ ట్యాంకులో కలపాలి. బకెట్లో అడుగుతున్న సున్నం బయట పారిపోయాలి. అట్లా కలిపిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత మనం నీళ్లు సప్లై ఇస్తాం గ్రామంలో. మరి మనం చేసిన క్లోరినేషన్ ప్రాసెస్ కరెక్ట్ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఫ్లోరోస్కోప్ తోటి మనం ట్యాంక్ నుంచి మొదటి ట్యాప్ దగ్గర, ట్యాంక్ నుంచి మధ్య ట్యాప్ దగ్గర, ట్యాంక్ నుంచి చివరి ట్యాప్ అంటే గ్రామంలో ఉన్న మొదటి ట్యాపు, మధ్య ట్యాపు, చివరి ట్యాప్ దగ్గరికి పోయి ఒక్కొక్కసారి మొదటి ట్యాప్ దగ్గర మనం ఒక 4 ml వాటర్ తీసుకుంటాం. టెస్ట్ ట్యూబ్లో 4 ml వాటర్ తీసుకొని ఆర్థోటోల్డింగ్ రియేజెంట్ 3 to 4 డ్రాప్స్ మనం తీసుకున్న 4 ml వాటర్లో కలుపుతాం. కలిపినప్పుడు అక్కడ క్లోరినేషన్ కరెక్ట్గా జరిగితే 1.5 to 2.0 అంటే మనం ట్యాప్ వాటర్ బయట వాటర్ రెండు చూడండి. ఓకే, ఫస్ట్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనకు మార్క్ ఉంది 4 ml 5 ml అని. 4 ml వరకు వాటర్ తీసుకోవాలి సార్. ఓకే సార్, 4 ml వరకు వాటర్ తీసుకున్నాం. 4 ml వాటర్లో ఒక 3 నుంచి 4 డ్రాప్లు ఆర్థోటోల్డెన్ రియేజెంట్ అంటే ఇది. రియేజెంట్ కలిపిన తర్వాత కలపాలి. కలిపి మనం స్టాండ్లో పెట్టేసి కలర్ చార్ట్ ఉంటుంది. మొదటి ట్యాప్ దగ్గర మనం 4 ml వాటర్ తీసుకొని ఒక 3 నుంచి 4 డ్రాపులు ఆర్థోటోల్డిన్ కలిపినప్పుడు మనం కలిపిన ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే 1.5 ppm నుంచి 2.0 ppm వరకు ఈ కలర్ చార్ట్లో వస్తుంది. అంటే ముదురు పసుపు రంగులో వస్తుంది. అట్లనే అంటే ఇప్పుడు మనం చూసిన ఈ నీళ్ళు డైరెక్ట్గా గ్రిడ్ దగ్గర నుంచి వచ్చినాయి. మన గ్రామంలో ఇప్పుడు మనం క్లోరినేషన్ చేయలేదు కాబట్టి కలర్ చూపిస్తలేదు. మనం క్లోరినేషన్ బోర్ వాటర్ అయితే మనం ఈ ప్రాముఖ్యత ఎంత ఉన్నది
అని తెలుసుకున్నప్పుడు మానవ శరీరంలో దాదాపు 80 నుంచి 90% నీరే ఉంటుంది. ఈ భూగోళం మీద మానవ జాతికి వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలలో 90% రోగాలు మనిషి త్రాగే నీళ్ళ ద్వారానే వస్తాయి. అంటే సురక్షితమైన, రక్షిత, పరిశుభ్రమైన మంచినీళ్ళు తాగితే ఎవరికీ రోగం రాదు. అట్లా కాకుండా కలుషితమైన లేదంటే నీటిలో వందల కొద్ది లవణాలు కలిగి ఉంటాయి. రసాయన లవణాలు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది, pH ఉంటుంది. వీటి పరిమాణం లెవెల్స్ ఎక్కువైతే వాటి ద్వారా కూడా రోగాలు వస్తాయి. మరి రోగాలు రాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంతో సురక్షితంగా బ్రతకడానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారు, ఒక 50,000 కోట్ల రూపాయలతో. మరి మనం ఇప్పుడు శుద్ధి చేసిన వాటర్ తాగుతున్నాం. గతంలో బావులు, చెరువులు, వాగులు, నదుల నుంచి డైరెక్ట్గా వాటర్ తీసుకొని తాగేటోళ్ళు. ఇప్పుడు ప్రతి వాటర్ ట్యాంక్ దగ్గర ఫ్లోరినేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది పంచాయతీ కార్యదర్శులైన మీ అందరిలో జరుగుతూ ఉంటుంది. ఫ్లోరినేషన్ ఎట్లా చేస్తారు? ఫ్లోరినేషన్ చేసిన తర్వాత వాటర్లో మిగిలిపోయిన రెసిడ్యూల్ క్లోరిన్ అంటాం. మిగిలిన క్లోరిన్ శాతం ఎంత ఉన్నది అని తెలుసుకోవడానికి ఫ్లోరోస్కోప్ అనే ఒక పరికరం ఉంటుంది. ఫ్లోరోస్కోప్ కిట్. ఈ ఫ్లోరోస్కోప్ కిట్లో ఒక 2 టెస్ట్ ట్యూబులు ఉంటాయండి, ఒక కలర్ చార్ట్ ఉంటుంది. దాంతో పాటుగా రెసిడ్యూల్ క్లోరిన్ టెస్ట్ చేయడానికి ఆర్థోటోల్డిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, రియేజెంట్ అంటారు దాన్ని. ఓపెన్ చేసి చూపి, ఓపెన్ చేసి పేరు చెప్పండి.